భారతీ ఛానల్ ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖు ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ఉన్న డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ డ్రగ్ డిఅడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్కి రావడం జరిగింది. ఈరోజు ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, ఏ వయసు వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియజేయడానికి ఈరోజు ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు మన ప్రేక్షకులకు అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని సీనియర్ మోస్ట్ న్యూరో సైకియాట్రిస్ట్, అదేవిధంగా డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖు ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఈసారి థీమ్ ఏంటి, అసలు ఈ ఆత్మహత్య నివారణ దినోత్సవం జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒక్కసారి వివరిస్తారు? మన ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి ఈ ఆత్మహత్య పైన అవగాహన కల్పిద్దామనే ఒక సదుద్దేశంతో సెప్టెంబర్ 10ని సూసైడ్ ప్రివెన్షన్ డేగా నిర్ణయించడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలుగా మనం చేస్తున్నాం. నిజామాబాద్లో కూడా గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తున్నాం. చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన తీసుకురావడం. సో ఈసారి కూడా ఒక మంచి థీమ్తో అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఇవ్వడం జరిగింది. చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్. అంటే ఈ ఆత్మహత్య పైన కథనాన్ని మార్చాలి. ఆత్మహత్యపై కథనాన్ని మార్చడం అంటే చాలామంది ఏం చేస్తారు, అక్కడ సూసైడ్ రాగానే వాడు ఎందుకు చనిపోయాడు, అలా చనిపోయాడు, ఇలా చనిపోయాడు, వాడు ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, వాడు అలా తాగేవాడు, వాడిపైన జోకులు వేసుకోవడము, తర్వాత వాడిని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి చేస్తుంటారు. అలా కాకుండా ఈసారి ఏమంటున్నారంటే కథనాన్ని మార్చడం. అంటే ఆత్మహత్య పైన కథనాన్ని మార్చాలి. ఆత్మహత్య పైన కథనాన్ని మార్చిస్తే మనం ఏంటంటే ఏ కథనాన్ని మార్చాలి, మనం ఆ సమయంలో క్రైసిస్లో ఏ విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు ఆత్మహత్య అనగానే ఎగతాళి చేయడము, తర్వాత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోకుండా అసలు ఈ ఆత్మహత్యలు జరగకుండా మనం ఏ విధంగా మనము సపోర్ట్ చేయాలి, ఒకవేళ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా సపోర్ట్ చేయాలి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ రాకుండా దాన్ని ఎలా కాపాడాలి, తర్వాత ఇంకొకరికి ఎప్పుడైనా ఇట్లాంటి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్లయితే మనం అక్కడ దగ్గరుండి ఏం చేయాలనే ఒక సదుద్దేశంతో అనేది చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్ అనే ఒక థీమ్తో ఈ సంవత్సరం రావడం జరిగింది. సో కాబట్టి ప్రజలు థీమ్కు అనుగుణంగా మనం సమాజంలో ఆత్మహత్య నివారణకు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏ వయసు వారు ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అంటారు, ఏ కారణాల వల్ల పాల్పడుతున్నారు, ఒక్కసారి వివరిస్తారా? మన నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ ఆత్మహత్య ఒకప్పుడు ఏంటంటే ఒక 15 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఆత్మహత్య ఎలా చేసుకునే వాళ్ళు ఎలా ఉన్నదంటే కుటుంబంలో అప్పుల బాధలు కానీ, లేకపోతే ఒక దీర్ఘకాలిక జబ్బులు, అంటే ఇప్పుడు దీర్ఘకాలిక జబ్బులు అంటే ఇప్పుడు HIV సోకినా కానీ, లేకపోతే క్యాన్సర్ వచ్చినా కానీ, ట్రీట్ చేయలేని జబ్బులు వస్తే వాళ్ళు ఒక విచారం ఏర్పడేది. ఎందుకంటే అయ్యో నాకు HIV వచ్చేసింది, క్యాన్సర్ వచ్చేసింది, నా పరిస్థితి ఏమవుతుంది, ఇంకా నేను బతకడం వేస్ట్ అని. అంటే అలాంటి కేసెస్ మనం ఇది తొలుతగా చూసేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఈ ఆల్కహాల్తో, అంటే నేను ఎక్స్పీరియన్స్లో చూసిన దాంట్లో ఈ ఆల్కహాల్ తాగిన మద్యం మత్తులు చాలామంది సూసైడ్ చేసుకోవడం అనేది చూశాను. అయితే ఇప్పుడు కొత్త పుంతలు ఏంటంటే యువత అనేది ఏంటంటే చిన్న వయసులోనే, ముఖ్యంగా టీనేజర్స్, ఈ 13 నుంచి 18 సంవత్సరాల మధ్య వాళ్ళలో కొన్ని విచిత్రమైన లక్షణాలు చూస్తున్నాం. వీళ్ళలో కొత్త రకమైన, అంటే నేను చూసిన కేసెస్ అంటే చాలా సిల్లీ రీజన్. కొందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి టూర్కి వెళ్ళిన తర్వాత మెమరీస్ని షేర్ చేసుకున్నారు ఫేస్బుక్లో. అందరికి కామెంట్స్ వచ్చాయి, అంటే ఫొటోస్ బాగున్నాయి, తర్వాత నీ స్మైల్ బాగుంది, అట్లా కొన్ని అంటే కొందరు చాలామంది కామెంట్స్ ఇస్తుంటారు. అయితే ఒక అమ్మాయికి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్సే కొందరు అంటే ఎగతాళిగా కామెంట్స్ పెట్టడం జరిగింది. అంటే అందంగా లేవని. అమ్మాయి ఆ మానసిక క్షోభకు గురైపోయి ఇమీడియట్గా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే లక్కీగా ఏంటంటే పేరెంట్స్ ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా కానీ, అంటే సడన్గా ఆమె ఎవరెస్ట్ కట్ చేసుకోవడము, తర్వాత పేరెంట్స్ వెంటనే రెస్క్యూ చేసి తీసుకురావడము, తర్వాత నయం అయిపోయింది. కానీ అంటే చాలా సిల్లీ రీజన్, అంటే మన ఫేస్బుక్లో పోస్ట్ చేయడము, దాని కామెంట్స్ ఎగతాళిగా వచ్చాయనే ఆవేశంలో ఆమె నేను ఉండడం వేస్ట్ అనేది ఇట్లాంటి సూసైడ్స్ నేను చూశాను. తర్వాత ఇంకొన్ని ఈ మధ్యకాలంలో చూస్తున్న సూసైడ్ ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ సూసైడ్ చూస్తున్నాను. చాలా ఒక 18 years అబ్బాయి మంచి రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి మంచి సెలబ్రేషన్స్, అంటే పేరెంట్స్ ఏంటంటే సెలబ్రేషన్స్ అంటే డబ్బులు పంపించారు అందరికీ. అంటే చాలామంది ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే పిల్లలు బాగుండాలి, కష్టపడద్దు అనే తల్లిదండ్రుల మనస్తత్వం ఉంది కాబట్టి వాడు పార్టీ చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని డబ్బులు పంపిస్తే
వీళ్ళందరూ ఏం చేశారంటే అందులో ఒక ఆకతాయి కుర్రోడు ఏం చేసిండంటే ఈ డబ్బులు మనం అందరం కలిసి మీ తల 10,000 నాకు తీసుకొచ్చి ఇవ్వండి, 5 లక్షలు జమ చేద్దాం. అంటే 50 మంది స్టూడెంట్స్, నేను ఒక మంచి బెట్టింగ్ యాప్లో పెడతాను, బెట్టింగ్ యాప్లో పెడితే మనకి 5 లక్షలు పెడితే మనకు ఇంకొక 20 లక్షలు వస్తాయి, 5 లక్షలతో డబ్బులు కూడా రావచ్చు అని చెప్పి వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళు నమ్మించేశాడు. ఆ నమ్మించి ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఆ డబ్బులన్నీ అందరూ కలిసి ఏం చేశారంటే ఒక బెట్టింగ్ యాప్లో పెట్టాడు. బెట్టింగ్ యాప్లో పెడితే అదేం జరిగిందంటే అది కాస్త 5 లక్షలు కాస్త వాళ్ళకు అది జాక్పాట్ తగిలి 20 లక్షలు వచ్చేసింది. 20 లక్షలు రాగానే వాళ్ళు ఏం చేశారంటే అందరు కలిసి ఫ్రెండ్స్ అందరు కలిసి బాగుంది, ఈ చదవడం ఎందుకు, మంచి బెట్టింగ్ యాప్లో పెడితే బాగుంటుందని చెప్పి ఆ 20 లక్షలతో ఏంటంటే రోజు జలసాలు చేయడం, తాగడము, డ్రగ్స్కి అలవాటు పడిపోయారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరోజు ఏమైందంటే మళ్ళీ వీళ్ళకు దుర్బుద్ధి పుట్టింది. ఏంటంటే మనం 5 లక్షలు మనం ఇంట్లో వాళ్ళందరూ తలా 10,000 పంపిస్తేనే వీడికి ఇచ్చాము, మనం ఏం చేద్దాం ఈ డబ్బుల్ని మళ్ళీ పెడదామని చెప్పి ఏం చేశారంటే ఈ డబ్బులతో కాకుండా ఇంకొంచెం వేరే డబ్బులు కూడా తీసుకొచ్చి ఏం చేశారంటే అందరూ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి తీసుకొచ్చి అప్పుడు డబ్బులు పెట్టేశారు. అది మొత్తం పోయినాయి. దాదాపు ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలేమో తీసుకున్నాడు, సమ్ అమౌంట్ తీసేసుకొని పెద్ద అమౌంట్లో పెట్టాడు, 2 కోట్లు లాస్ అయిపోయాడు. ఆ అప్పుల వాళ్ళు వచ్చారు, ఏమైందనేసరికి ఆ అబ్బాయిని నిలదీసేసరికి వాడు సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునేసరికి పేరెంట్స్ చాలా పిల్లోడు బాగా చదవాలని చెప్పి హైదరాబాద్ పంపించారు. ఈ హైదరాబాద్ అందరూ కలిసి చేస్తున్నారు. దీనివల్ల వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. వెంటనే మళ్ళీ ట్రీట్మెంట్ చేసి బాగు చేసాము, కౌన్సిలింగ్ ఇచ్చాము. అంటే ఇలాంటి సంఘటనలు రోజు నిత్యం జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూసాను ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. ఆన్లైన్ గేమ్స్ ఆడడం తప్పని అంటే పిల్లలు ఏదో ఆడుతున్నారు అంటే ఏదో సరదాగా ఆడుతుండడం కాదు, దాంట్లో ఏంటంటే రాత్రులు పడుకోకుండా పొద్దుంతా అంటే రాత్రి స్కూల్కి వెళ్ళి రావాలి, పేరెంట్స్ వెళ్ళకుండా ఒక రూమ్లోకి వెళ్ళిపోవాలి. గేమ్ ఆడడం ఒక ఎత్తు అయితే ఆ క్రెడిట్ కార్డుని వాడి ఇంట్లో వాళ్ళ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడి అందులో ఒక స్టేజ్కి వెళ్ళాలంటే డబ్బులు పే చేయాలంట. అంటే తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఖర్చు చేసేస్తున్నారు. పేరెంట్స్ ఎప్పుడైతే క్వశ్చన్ చేశారు ఏంద్రా ఇలా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు నువ్వు వెళ్ళానేసరికి నువ్వెవరు నన్ను అడగడానికి నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించడము లేదా కొందరు అటెంప్ట్ చేస్తున్నారు. తీరు చూస్తుంటే ఏమవుతుందంటే ఒకప్పటికి ఇప్పటికి ఏంటంటే స్ట్రెస్, ఒక మానసిక ఒత్తిడికి వలన వచ్చే స్ట్రెస్ వేరు ఉండేది. ఇప్పుడు మానసిక ఒత్తిడి కాకుండా అంటే కొత్త రకం ఇంటర్నెట్ అడిక్షన్ అని, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్స్ అని, దీనివల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. దీనిపైన మన తల్లిదండ్రులు కానీ ప్రజలు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. సార్, మరి ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని వారి స్నేహితులు కావచ్చు మరియు వారి తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి అంటారు? వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మనం ముందే గుర్తించవచ్చు. వాళ్ళ ప్రవర్తన కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళని మనం గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, చాలామంది మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లా ఉంటారంటే కొన్ని ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళ సెర్చ్ హిస్టరీ చూసినట్లయితే ఎలా చనిపోవాలి, సూసైడ్ నాట్ ఎలా వేసుకోవాలనేది కూడా సెర్చ్ చేస్తుంటారు. ఇప్పుడు దానికి అప్పుడు ఎలా వేసుకోవాలి, తర్వాత ఇంకోటి ఏంటంటే మనం తొందరగా చనిపోతే ఎలా బాగుంటుంది అనేది కూడా సెర్చ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇట్లాంటి విషయాలను కూడా ఏంటంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. అంటే చనిపోవడానికి అంటే ఊరు ఎలా వేసుకుంటారు ఇలాంటి అడుగుతుంటారు. అయితే పక్కన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఏం చేస్తుంటే ఇప్పుడు కామెడీ చేస్తుండేమని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళని లైట్గా తీసుకుంటారు. అలా కావద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషి తన లైఫ్ ఎండ్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడంటే అది కామెడీ కావచ్చు, లేకపోతే అది మామూలుగా మాట్లాడినా కానీ దాన్ని సీరియస్ ఇష్యూగానే తీసుకోవాలని నా ఒపీనియన్. ఎందుకంటే అట్స్ వార్నింగ్ సైన్. అంటే ఇప్పుడు మనకు తుఫాను వచ్చే ముందు ఈదురుగాలు ఎలా వస్తాయో, మనకు ఒక ఉపద్రవం జరిగే ముందు కొన్ని మనకు ఎలాంటి వార్నింగ్ సైన్, రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అలానే ఈ మనిషి చనిపోయే ముందు మనకు ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తుంటాడు. నేను ఇలా చనిపోతే బాగుంటుంది, తర్వాత ఊరేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నిద్ర మాత్రలు కొని పెట్టుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటే ఫ్రీక్వెంట్గా, ఎందుకంటే మెడికల్ షాప్లో నిద్ర ట్యాబ్లెట్స్ ఒక 10 ట్యాబ్లెట్స్ కంటే ఎక్కువ ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు మొత్తం ఒక 4-5 షీట్లు ఒకేసారి తెచ్చుకొని ఒకేసారి మిగి చనిపోదామని ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి ఎప్పుడైనా గమనిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత తుపాకీ కొనడం కానీ, లేకపోతే అంటే మనకు కొంచెం హై ఎండ్ సొసైటీలో ఏంటంటే తుపాకీ పర్చేజ్ చేసుకోవడం, లైసెన్స్ అప్లై చేయడం, లేకపోతే ఇంట్లో మన కొన్ని రకాల ప్రమాదకరమైన రసాయనాలు తాగి చనిపోదామని ఇట్లాంటి ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇట్లాంటి వార్నింగ్ సైన్స్ ఉన్నాయో మనం ఇంట్లో ఏంటంటే వాళ్ళని ఒంటరిగా వదిలేయద్దు. తర్వాత వాళ్ళ యొక్క బాధని పూర్తిగా వినాలి. పూర్తిగా విని అరే ఏమైందిరా బాబు, నీకు ఏమైంది, నీకు ఏం కావాలా, ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ సమస్యను పరిష్కారం చేసే విధంగా మనం మాట్లాడాలి.
కాబట్టి ఇలా మనం వాళ్ళకు ఒక భుజం మీద చేసి నేను ఉన్నానని భరోసా ఇచ్చినట్లయితే చాలామందిని మనము ఆత్మహత్య నుంచి పరిష్కారం కల్పించవచ్చు. సార్, మరి ఎవరికైతే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉన్నాయో వారికి ఈ ఆలోచనలు తగ్గించడానికి ఎలాంటి చికిత్సా పద్ధతులు ప్రస్తుతం నిజామాబాద్లో అందుబాటులో ఉన్నాయి, ఒక్కసారి వివరిస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఆత్మహత్య ఆలోచన రావడం అనేది చాలామందిలో, అంటే ఒక 100లో 5 to 10% పీపుల్లో రావచ్చు. కానీ దానికి చికిత్సా విధానం అనేది చాలామంది తెలియదు. మనం ఏంటంటే కౌన్సిలింగ్స్ అని, తర్వాత చాలామంది తెలిసే విషయం ఏంటంటే ఆయనకు బుజ్జగించాలా, కౌన్సిలింగ్ చేయాలా, నచ్చ చెప్పాలా అనేది చాలామంది తెలుసు. అయితే డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనము ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ చేస్తాం. ఏంటి, టెపెట్ స్పాంజింగ్ అంటాం, అంటే తడిగుడు తుడవడం కానీ, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్పడం కానీ, మంచి ఫుడ్ తీసుకోవడం కానీ చెప్తాం. కానీ జ్వరం తీవ్రత ఎక్కువైతే ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని మందులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలానే అది కూడా ఇప్పుడు సూసైడ్ అనేది ఎందుకు జరుగుతుందంటే మనిషి సంతోషంగా ఉండాలంటే కొన్ని రసాయనాలు అవసరం పడతాయి. దాన్ని ఏమంటామంటే సెరోటోనిన్, డోపమైన్, నారెఫ్నెఫ్రిన్ అనే ఈ జీవరసాయనాలు అనేవి మన మెదడులో తయారవుతుంటాయి, ఖర్చు అవుతుంటాయి. మనిషి ఒత్తిడికి గురైనప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చు అవుతుంటాయి. ఎక్కువ ఒత్తిడికి గురి అవడం వల్ల ఆ రసాయనాల శాతం తగ్గుతుంది. ఎలా అంటే బండిలో పెట్రోల్ ఎట్లా ఇంపార్టెంటో మన మెదడులో కూడా మనిషి ఉల్లాసంగా సంతోషంగా ఉండడానికి రసాయనాలు చాలా తోడ్పడతాయి. ఎప్పుడైతే ఈ రసాయన శాతం తగ్గిందో మనిషికి నిరాశ, నిస్పృహ, ఆలోచనలు, తర్వాత చనిపోదామనే నిరాశ, నిస్పృహలు వస్తాయి. మనం ఏం చేయాలి, వాటిని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలంటే ఏంటంటే దానికి కొన్ని రకాల మందులు ఉంటాయి. మందులు అంటే దాన్ని యాంటీ డిప్రెసెంట్స్ అంటాం. ప్రజల్లో ఒక మూఢనమ్మకం ఉంది, ఒక చెడు అభిప్రాయం ఉంది, మందులు తింటే కిడ్నీలు ఖరాబ్ అయితే, మందులు తింటే నరాలు దెబ్బతింటాయి అని చెప్పి ఆ దురభిప్రాయం వలన చాలామంది మనం కోల్పోతున్నాం, నష్టపోతున్నాం. సో కాబట్టి మనం అలా చేయకూడదు. ఒక నిండు జీవితాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. మందుల ద్వారా, అంటే మనకు జ్వరం వస్తే మనకు కొన్ని ట్యాబ్లెట్స్ ఎలా అవసరం పడతాయో, లేకపోతే కొన్ని క్యాన్సర్ వస్తే ఎలా ట్యాబ్లెట్స్ అవసరం పడతాయో, లేకపోతే కడుపు నొప్పి వస్తే ఎలా ట్యాబ్లెట్స్ అవసరం పడతాయో, మనిషి సంతోషం పెరగడానికి కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయనేది ప్రజల్లో తెలుసుకోవాలి. మందులు అనేది కూడా కొన్ని రోజుల వరకు అవసరం. కౌన్సిలింగ్తో పాటు మందులు అనేది కూడా అవసరం అనేది ప్రజలు గమనించాలి. రెండవది, ఇప్పుడు అధునాతన ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఓరల్ కిటమిన్ థెరపీ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కేసు, ఒక అబ్బాయి సివియర్ సూసైడ్ టెండెన్సీస్ ఉంటే ఇమీడియట్గా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సో పేరెంట్స్ చెప్పాను, ఇదిగో న్యూ ట్రీట్మెంట్స్ వచ్చినాయని చెప్పాను. ఈ కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి ఏంటంటే జ్యూస్లో కలిపి, కొన్ని రకాల మందులు కొన్ని జ్యూస్లో కలిపి ఓరల్గా ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళలో ఇమీడియట్ క్షణాల్లో ఒక క్షణం నుంచి గంటల్లో ఆ సూసైడ్ ఆలోచన తగ్గిపోతాయి. అలాంటి అధునాతనమైన మందులు అనేవి ఇప్పుడు రీసెర్చ్లోకి వచ్చినాయి. సో కాబట్టి అది ఇవ్వడం ద్వారా అబ్బాయి ఏంటంటే ఆత్మహత్య నుంచి విరమించుకున్నాడు. లేకపోతే జస్ట్ పేరెంట్ చూడకపోయి ఉంటే సడన్గా బాత్రూమ్కి వెళ్ళి ఇంట్లో నైఫ్తోని పొట్టలో పొడుచుకొని గొంతు కట్ చేసుకొని చనిపోదామని ట్రై చేస్తున్న సమయంలో ఫాదర్ గమనించి వెంటనే తీసుకొచ్చాడు. వెంటనే ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత క్షణాలు, అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ మందు ఇవ్వడం ద్వారా ఆ అబ్బాయి అనేది దాన్ని కోలుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది కొత్తగా వచ్చింది. అంటే బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం, అంటే నాడీ కణాలను ఉత్తేజపరిచే ట్రీట్మెంట్. అది మన అబ్జర్వేషన్లో, డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచుకొని ఏంటంటే అది చేస్తాము. దాని ద్వారా ఏమైందంటే నాడీ కణాలు అనేది ఉత్తేజితం చేయడం ద్వారా మళ్ళీ ఏవైతే జీవరసాయనాలు అనేవి విడుదలవుతాయి. విడుదలైనప్పుడు ఏమైందంటే వాళ్ళ ఆత్మహత్య ఆలోచనలు అనేవి తగ్గుదడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధునాతన మందులు, ఇప్పుడు రీసెర్చ్ అనేది కూడా ఉంది, అధునాతన మందులు కూడా మార్కెట్లోకి వచ్చినాయి. సో కాబట్టి ప్రజలు గమనించి ఈ చికిత్స తీసుకున్నట్లయితే ఎంతోమందిని మనం ఆత్మహత్య నుంచి మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు భారతీ ఛానల్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నిజామాబాద్ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే ఆత్మహత్య అనేది కూడా ఒక మానసిక జబ్బు అనేది గుర్తించండి. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రజల్లో ఏంటంటే వాడికి ఏదో దయ్యం పట్టిందని, భూతం పట్టిందని, వాడికి ఏదో కౌన్సిలింగ్ ఇస్తే మాత్రమే సరిపోతుంది, ఇంకా వాడిని మొత్తం మార్చేయచ్చు అనే మూఢనమ్మకాల నుంచి ప్రజలు బయటకు రండి. దీనికి కూడా, అంటే మనం ఒక జబ్బుకి ఎట్లయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో ఇది కూడా మానసికంగా ఒక జబ్బు లాంటిది కాబట్టి, డిప్రెషన్ అనేది ఒక జబ్బు లాంటిది కాబట్టి దీనికి కూడా ట్రీట్మెంట్స్ ఇచ్చే డాక్టర్స్ ఉంటారు. వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఏదో మేము మానసికంగా రోగులం అయిపోయినాం, పిచ్చి వాళ్ళం అయిపోయినాం అనేది ఒక మూఢనమ్మకం అనేది బయటకు రండి. ఇప్పుడు డాక్టర్ మా ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీ బ్రాండ్ అంబాసిడర్ దీపికా పడుకునే హీరోయిన్, ఆమె కూడా డిప్రెషన్ వచ్చింది. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మందులు వాడింది, నయం అయిపోయింది. ఆమె ఓపెన్గా వచ్చిందని చెప్పింది. వాడిన తర్వాత ఎంతో ఇంప్రూవ్ అయ్యాను, నేను ఇప్పుడు నార్మల్ అయిపోయానని చెప్పింది. అంటే అన్ని మానసిక జబ్బులు అనేవి దీర్ఘకాలికంగా కావు,
కొన్ని ఒత్తిడి సంబంధించిన ఇప్పుడు ఇట్లాంటి స్ట్రెస్లో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే మన పరువు ఇంపార్టెంట్ కానీ ప్రాణం ఇంపార్టెంట్ కాదు అనుకుంటున్నారు. అంటే బయటకు తెలిస్తే మన పరువు పోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రాణం ఇంపార్టెంట్ కాదు అనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే పరువు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రాణం అనేది ఇంపార్టెంట్. పరువు, ప్రతిష్ట, లేకపోతే మన పేరు ఏమవుతుందో బయట వాళ్ళ కోసం కాదండి. మీ యొక్క మీ క్లోజ్ అంటే మీ అబ్బాయి కావచ్చు, లేకపోతే మీ అమ్మాయి కావచ్చు, లేకపోతే మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి. ఒకవేళ మానసికంగా కుంగుపడుకునేటంటే మంచి మానసికంగా వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వండి. ధైర్యం ఇచ్చేసి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కొన్ని రోజుల పాటు మందులు ఇచ్చినట్లయితే వాళ్ళ సంతోషం అనేది మళ్ళీ యథాస్థితికి వస్తుంది. సంతోషం కూడా మార్కెట్లో దొరుకుతుంది అనేది గమనించండి. ఏదో మనము కౌన్సిలింగ్ ఒకటే కాదు, కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా కౌన్సిలింగ్తో పాటు యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేయండి. దాంతోపాటు ఈ మెడికేషన్ సపోర్ట్ ఇస్తే ఏమవుతుంటే వాళ్ళలో 1000 ఏనుగుల బలం వస్తుంది. వాళ్ళు మళ్ళీ జీవించాలని ఒక ఉత్సాహం, సంతోషం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అనవసరంగా మూఢనమ్మకాలకు పోయి పరువు, ప్రతిష్ట అనుకుంటా ప్రజలు ఏమనుకుంటారో, లేకపోతే ఎవరో చెప్పింది వినకుండా సోషల్ మీడియాలో అన్నెసెసరీ ఫాల్స్ కామెంట్స్ని ఫాలో కాకుండా డాక్టర్ సలహాలు ఫాలో కండి. మనం అందరం కలిసి చేయి కలుపుదాం, ఆత్మహత్యల్ని నివారిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ విశాల్ గారు చెప్పిన సూచనలు, సలహాలు పాటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.